కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించుట ఎంతైనా మంచిది, నిరంతరము స్తుతించుట మంచిది. మీకు మరలా చెప్తూ ఉన్నాను. వాతావరణం బయట ఎక్కువగా ఎండలుగా కానీ అలా ఉంటూ ఉన్నాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ముఖ్యంగా మనము అంత్య దినాలలో ఉన్నాం. అంత్య దినాలకి అక్కడక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రభు యొక్క రాకనకు సూచనలో ఇది ఒక సూచనగా ఉన్నది. అంత మాత్రమే కాదు, కొన్ని ఘోరమైన విషయాలు రోజు వింటూ ఉన్నాం. మీరు హల్లెలూయా. ప్రభు యొక్క రాకడకు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాక బయట ఎన్నో ఘోరమైన విపత్తులు జరుగుతూ ఉన్నాయి. మనం ఎంత మంచివారమైనా బయటి వారు ఎలాంటి వారో మనకు తెలియదు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పాలి? మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీన్ హల్లెలూయా. మనం ఎప్పుడు ప్రార్థన చేసేవారముగా ఉండాలి. మనకి దేవాది దేవుడే రక్షణ కలిగించాలి. మీన్ హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని గడిచిన 3 నెలల్లో కాచి 4వ నెలలో ప్రవేశపెట్టి 4వ సంస్కార ఆరాధనలో కూడా ఉండడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన మహింపరచడానికి గొప్ప అవకాశం ఇచ్చాడు. అయితే మనము నెల సంస్కార ఆరాధన జరుపుకుంటున్నాం. సంస్కార ఆరాధన అంటే ఏంటి అసలు? ఇది ఎందుకు చేస్తాం చెప్పాలి? సంస్కార ఆరాధన మనం ఎందుకు చేస్తాం? అందరూ సైలెంట్గా ఉంటున్నారు. సరే, సంస్కార ఆరాధన అంటే మీకు తెలిసింది చెప్పండి. సంస్కరించడం అంటే ఏంటని అడుగుతున్నాను నేను. చెప్పాలి. ఒక డౌట్ వచ్చింది అనుకోండి మీకు. ఆ డౌట్ నేను చెప్పినప్పుడు మీకు ఆ డౌట్ రావాలి, అది సాల్వ్ అయిపోవాలి. అప్పుడు ఇంకా బాగా ప్రజల్లోకి వాక్యం వెళ్తుంది. ఆ మాట మనకి బాగా అర్థమవుతుంది. ఐ మీన్ హల్లెలూయా. సరే, సంస్కరించటం అంటే ఏంటంటే దేవునికి దగ్గరగా ఉండడం, అంటే ఒక నూతన ప్రారంభము, అలాగే ఒక సమాధానము, క్షమాపణ, అంటే ఒక సంస్కారం, అంటే దేవునికి దగ్గరగా ఉండడం. ఐ మీన్ హల్లెలూయా. అది అర్థం. ఓకే, ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సంస్కార ఆరాధనలో ఏముంటుంది? సమాధాన పడుతుంటూ ఉంటుంది, క్షమాపణ ఉంటుంది, క్షమించడం ఉంటుంది, తప్పులు ఒప్పుకోవడం ఉంటుంది, పశ్చాత్తాపం ఉంటుంది, మనల్ని మనము సరి చేసుకుంటూ ఉంటుంది, నిందించుకోవడం, ఇవన్నీ ఉంటాయి. అవును కదా? మీరందరూ ప్రతి సంస్కార ఆరాధనకి చేస్తున్నారు. ఐ మీన్ హల్లెలూయా. అయితే ఇంకేం చేస్తున్నాం? రొట్టె విరుస్తున్నాం. విరవట్లేదా? రొట్టె విరుస్తున్నాం. ఇంకా ద్రాక్ష రసం తీసుకుంటున్నాం. ఇంకేం చేస్తున్నాం అంటే నెల చేయలేం, కష్టం. కాబట్టి ఒక సంవత్సరానికి 2 సార్లు గానో 3 సార్లు గానో మనము పాద పరిచర్య కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఐ మీన్ హల్లెలూయా. దీన్ని సంస్కార ఆరాధన అంటున్నాం. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు రొట్టె ఎందుకు విరవాలి? మనం రొట్టె ఎందుకు విరుస్తున్నాం? ద్రాక్షరసం ఎందుకు తీసుకుంటున్నాం? తెలియాలి మీ అందరికీ. ఏదో మనం మామూలుగా ఏదో తీసుకోవాలి, మనం చర్చికి వెళ్తున్నాం కాబట్టి తీసుకోవాలి అని మాత్రం కాదు. ఎందుకు తీసుకుంటున్నాం చెప్పండి? మనం బాప్తీసం పొందిన వాళ్ళు తీసుకోవాలి. దీన్ని చెప్పాలి. బాప్తీసం పొందిన వాళ్ళు తీసుకోవాలి, మీ అందరికీ తెలుసు కాదనట్లా. అయితే ఎందుకు తీసుకోవాలి? బాప్తీసం పొందిన వాళ్ళు ఎందుకు తీసుకోవాలి? ఎందుకు ఇస్తున్నారు అసలు? ఈ సంస్కార ఆరాధన ఎందుకు ఇస్తున్నారు? సరే, నేనే అన్నీ చెప్పుకుంటా ఒక్కొక్కటిగా ఇస్తాను. మీ అందరికీ చాలా డౌట్లు ఉంటాయి. అన్నీ ఒక్కొక్కటిగా రొట్టె విరిచినట్లుగా నేను మీకు చెప్తా
వస్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం కాడి నుంచి ఎవరైనా చదవగలిగిన వాళ్ళు చదవండి. పేజీ నెంబర్ 86. అందరూ తీయండి. పేజీ నెంబర్ 86, 6వ అధ్యాయము 53వ వచనం కాడి నుంచి చదువుతేజ. కావున యేసు ఇట్లు అనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. ఆమేన్. హల్లెలూయా. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానీయమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగం ఏం చెప్తుంది? వాక్య భాగము స్పష్టముగా చెప్తూ ఉన్నది, నా యందు మీరు నిలిచి ఉండాలంటే నా రొట్టెని లేకపోతే ద్రాక్షరసం, నా శరీరమును నా రక్తమును మీరు త్రాగాలి. మనం ఈ సంస్కార ఆరాధన మనం ఎందుకు జరుపుకుంటూ ఉన్నాము అంటే, సంగమం మీరు గుర్తుపెట్టుకోండి, నజరేయుడైన యేసు ప్రభు వారు కలువరి శిలువలో నేను చేసిన పాపము నిమిత్తమై ఆయన మరణించాడు. నా పాపములు కలువరి శిలువలో ఆయన కొట్టివేశాడు అని, నా మూలముగా ఆయన మరణించాడు అని మనము ఆ కలువరి శిలువ మరణాన్ని జ్ఞాపకము చేసుకోవడానికి ఈ ప్రభు బల్ల లేక సంస్కారారాధనను మనము జరుపుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. దీన్ని ఈ విధముగా జరుపుకుంటూ ఉన్నాం. అంటే మనము ఆయన శిలువ మరణాన్ని మనము మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే యేసు ప్రభు వారు ఈ రొట్టెని ద్రాక్షరసాన్ని ఎందుకు తీసుకుంటున్నాం చెప్పాలి. దాన్ని మనము తీసుకుంటేనే ఆయనలో మనకి పాలు, ఆయన శరీరం అనబడిన రొట్టెని, ఆయన రక్తం అనబడిన ఆ ద్రాక్షరసముని మనము తీసుకుంటేనే మనకి ఆయనలో పాలు. అంటే దాన్ని తీసుకున్న వారే నిత్య జీవమునకు వారసులు అని స్పష్టముగా వాక్యం చెప్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు బలలో పాలు పంపులు పొందాలి. అది మన క్రైస్తవ నిరీక్షణ. అదే ఆశీర్వదింపబడతాం, దీవించబడతాం, లేకపోతే మంచి స్థితి వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, అవన్నీ తర్వాత. అసలు ముందు మనం ప్రభువు నమ్ముకున్నది ఎందుకు అంటే, ఈ లోకంలో నేను మరణించిన క్రీస్తులే నేను జీవిస్తాను, నేను ప్రభు దగ్గర నిత్యము నేను జీవిస్తాను, పరలోక రాజ్యములో నేను ఆయన స్వహస్తములతో కడుతున్న ఆ పరలోక రాజ్యములో నేను జీవిస్తాను, ఆ జీవపు గ్రంథములో నా పేరు లిఖింపబడుతుంది అన్నది మన నిరీక్షణ. దానికోసమే మనము ప్రభువు రొట్టెలో బలలో ఆ మార్గంలో మనం నడుస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. అయితే మనకి ఈ రొట్టె, ఈ ద్రాక్ష రసము అసలు ఎందుకు యేసు ప్రభు వారు ఈ తీసుకోమన్నారు ఎందుకు అని అడిగితే, దీనికన్నా ముందు మీరు చూసినట్లయితే పాత నిబంధనలోకి వెళితే, పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ఏమై ఉన్నారు? అప్పుడు బానిసలై ఉన్నారు. ఎవరికి బానిసలై ఉన్నారు? ఐగుప్తీయులకి బానిసలై ఉన్నారు. ఐగుప్తీయులకి బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు 9 కార్యాలు చేశాడు, 9 అద్భుతాలు చేశాడు. రాత్రి నేను మీకు చెప్పుకున్న రీతిగా. అయితే 10వ అద్భుతం ఏంటి అంటే, 10వ అద్భుతం ఏంటి? 10వ అద్భుతం ఏంటి? ఇశ్రాయేలీల మధ్యన ఒక్కరు కూడా మరణించకుండా ఐగుప్తులోని ప్రతి జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ పశువులలో కూడా జ్యేష్ఠ సంతానం అయితే ఏదైతున్నదో ప్రతీది మరణించింది, మొట్టమొదటిగా పుట్టింది. కానీ ఇశ్రాయేలీల గొడ్లలోనే కానీ, గొర్రెలలో కానీ, పశువులలో కానీ ఏది మరణించలా.
ఇశ్రాయేలీయులకి ఎవరు మరణించలా. అయితే వారు ఒక గొర్రె పిల్లని తీసుకుని ఆ గొర్రె పిల్ల రక్తాన్ని వారు పస్కాని ఆచరించి ఆ రక్తాన్ని తీసుకుని వారి గుమ్మములకు రాయడం జరిగింది. ఇసోపుతో వారి గుమ్మములకు రాయడం జరిగింది. అయితే ఆ రక్తము ఏ గుమ్మముకు అంటబడి రాయబడడం చూసిందో ఆ గుమ్మములోని ఎవరి దగ్గరికి ఆ మరణదూత వెళ్ళలేదు. ఐగుప్త్యుల ప్రతి ఒక్క రాజు కాడ నుంచి పనివాని వరకు అందరూ జ్యేష్ఠ కుమారులు మరణించారు. ఆమేన్, హల్లెలూయా. దానికి గుర్తుగా వారు పస్కాని ఆచరిస్తూ ఉంటారు. ఆ పస్కాలో వారు రొట్టెని విరుస్తూ ఉంటూ ఉంటారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆ రొట్టెని ఆ రక్తాన్ని మనము తీసుకుంటాం గుర్తుగా యేసు ప్రభు వారు అప్పుడు ఇవ్వడం జరిగింది. ఆఖరిలో తన శిష్యులకి రొట్టెని ద్రాక్షరసాన్ని ఇస్తూ ఉంటారు కదా, అది దానికి గుర్తు. ఆ ద్రాక్షరసము ఆ మరణానికి గుర్తు. అప్పుడు చెప్తుంటాడు, అక్కడ ఏ విధముగా ఇశ్రాయేలీలు ఆ గొర్రె యొక్క రక్తాన్ని ఇస్సోపుతో రాల్చినప్పుడు వారు ఏ విధముగా రక్షణ పొందారో, మరణదూత వారి మీద ఏ విధమైన అపాయము చేయకుండా ఏ విధముగా ఉన్నదో, అలాగే నా రక్తము ద్వారా, నా కలువరి సిలువలో నేను చిందించే రక్తము బట్టి మీరు జీవిస్తారు, మీరు నిత్యము పరలోక రాజ్యంలో జీవిస్తారు. అయితే ఇశ్రాయేలీలు ఇంకా ఆ రక్తము రాసినప్పటికీ లేకపోతే ఆ మన్నాని పరలోక రాజ్యంలోంచి పడిన మన్నాని తిని కూడా వారు మరణించారు. కానీ క్రీస్తు యొక్క శరీరము కలువరి సిలువలో ఆయన మనందరి కోసం గాయపడ్డాడు. ఆ గాయపడిన ఆ శరీరానికి సాదృశ్యము రొట్టె. ఆమేన్, హల్లెలూయా. అయితే అంత్య దినాలలోకి వచ్చేసరికి వారు ఆకాశం నుంచి పడిన ఆ మన్నాని తినిన వారు కూడా మరణించారు. అలాగే ఆ గొర్రె యొక్క రక్తాన్ని మరణదూత నుంచి తప్పింపబడిన వారు కూడా మరణించారు. అయితే నజరేయుడైన యేసు ప్రభు వారు మన కోసము కలువరి సిలువలో యాగమయ్యారు. ఆయన శరీరానికి గుర్తుగా ఉన్న రొట్టెని, ఆయన కార్చిన రక్తానికి గుర్తుగా ఉన్న ఈ ద్రాక్షరసాన్ని తీసుకున్నవారు ఏమంటారు? నిత్యము జీవిస్తారు. ఆమేన్, హల్లెలూయా. దానికి గుర్తుగా మనం ఈ సంస్కార ఆరాధనను చేస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ సంస్కారారాధన మూలముగా లేక ఈ బల్లారాధన మూలముగా మనకి ఏ విధముగా మనం ఆశీర్వదింపబడతాం, మనం ఏ విధముగా ఆత్మీయముగా ఎదుగుతాం, మనము ఈ బలలో నుంచి మనము నేర్చుకోవాల్సింది, మనము జీవించాల్సిన విషయాలు ఏంటి అని ఒక 5 విషయాలు నేను చెప్తాను. 5 విషయాలు చెప్తాను. ఒక్కొక్కరు ఈ మాటలు చాలా జాగ్రత్తగా తెలుసుకుని జీవించాల్సిందిగా ప్రభు పేట వేడుకుంటూ ఉన్నాను. మొట్టమొదటి విషయం, హల్లెలూయా, మొట్టమొదటి విషయం జ్ఞాపకార్థముగా. ఈ బల్లని మనం ఎందుకు పాలు పంపులు పొందుతున్నాం? జ్ఞాపకార్థముగా. లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎందుకు దీనిని చేయమని చెప్తూ ఉన్నారు? మొట్టమొదటిగా జ్ఞాపకము చేసుకొనుటకు. దేనిని జ్ఞాపకము చేసుకోవాలి? నేను అనగా యేసు ప్రభువు నా కోసము కలువరి సిలువలో రక్తాన్ని కార్చాడు, ఆయన మరణము పొందాడని జ్ఞాపకము చేసుకోవడం కోసము మనము దీన్ని ఆచరించాలి. దేవుని ప్రియ సంగమా,
ఈ జ్ఞాపకం అన్నది ఎప్పుడు ఉంటుందో తెలుసా? దేవుడు చెప్పిన విధముగా ఒక విషయాన్ని మనం ఏ విషయమైనా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవాలన్నా, మనకు గుర్తుండాలి అన్నా మనం ఏం చేయాలి తెలుసా? కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత కలిగి జీవిస్తే ఏ విషయమైనా సరే గుర్తు ఉంటుంది. ఇతరులు మనకి ఏదన్నా సహాయం చేశారనుకోండి, సహాయం చేసిన వెంటనే మనము ఏ విషయాన్ని మర్చిపోకూడదు. మర్చిపోలేదనుకోండి, వారే మనల్ని తిట్టినా, దూషించినా, వారి మూలముగా మనకి ఏదన్నా ఇబ్బంది కలిగినా మనం ఏమంటాం తెలుసా? మౌనముగా ఉండిపోతాం అంతే, ఏమీ అనలేం. ఎందుకని? వీరు నా ఆపదలో, నా అక్రతలో, నా కష్టకాలములో వారు నాకు సహాయము చేశారు, నేను వారికి ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి అని మనం మౌనంగా ఉండి, వారి మూలముగా మనకు బాధ కలిగినా సరే మౌనముగా ఉండిపోతాం. ఎందుకని మౌనముగా ఉంటున్నాం? వారు చేసిన మేలు మనం ఇంకా జ్ఞాపకం ఉంచుకున్నాం కాబట్టి. హల్లెలూయా. సంగమా, మనము కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. దేవుడు చేసిన మేలును మనము మరువకూడదు. ఆయన చేసిన గొప్ప కార్యాన్ని మనం మరువకూడదు. ఆయన ఒకరి కోసం మరణించలేదు, మనందరి కోసం ఆయన మరణించాడు. మరణించడం మాత్రమే కాదు, ఆయన మన జీవితంలో అనేకమైన మేలులు చేస్తూ ఉన్నారు. అనేకమైన ఇబ్బందుల్లో నుంచి మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. ఆపత్కరమైన పరిస్థితుల్లో నుంచి ఆయన మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. మనము కృతజ్ఞత లేని వారమై ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత లేని వారు ఏ విధముగా ఉంటారో తెలుసా? కృతజ్ఞత లేని వారు ఏ విధంగా ఉంటారంటే, దేవుడు చేసిన మేలులు మనం వారు అనుభవిస్తారు, దేవునితో వారు సహవాసం చేస్తారు. దేవుడు వారిని కొంతకాలం ఉంచిన తర్వాత, అంత బాగున్న తర్వాత దేవుడిని బాగానే ఆరాధన చేస్తారు. వారు మంచిగా పాటలు పాడతారు, మంచిగా వెళ్తారు, దేవునికి ఇవ్వాల్సినవన్నీ ఇస్తూ ఉంటారు, సమర్పిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే వారు ఇప్పుడు వరకు అనుభవించినంత కష్టం వారి జీవితంలో వస్తుందో, వారు ఏమనుకుంటారో తెలుసా? దేవా, నువ్వు నా జీవితంలోకి ఇచ్చావు, అసలు నేను ఇటువరకే నా జీవితం బాగుంది కదా, ఇటువరకే నా జీవితం బాగుంది కదా, ఇటువరకే నా పరిస్థితి బాగున్నది కదే, నేను లోకంలో ఉన్నప్పుడే బాగుంది కదా, ఇప్పుడు నన్ను తిట్టిన వారు నేను ఒక మాట అనలేను, వారిని క్షమించాలి, మరల ఇతరుల నుంచి బాధ, మరలా పైగా ఈ దేవుడు నమ్ముకోవడం బట్టి ప్రభు నమ్మారమ్మా, ప్రభు నమ్మేరు వాళ్ళు ఇలా ఉండొచ్చా అని మరలా ఏం చెప్తారు? ఎవరు తీర్పు తీరుస్తారు మన కోసం? దేవుడు నమ్మని వాళ్ళు తీర్పు తీరుస్తారు. వాళ్ళు ఏంటనేది, దేవుడు నమ్మిన వాళ్ళు ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి అని వాళ్ళు చెప్తారు, వాళ్ళే తీర్పు తీరుస్తారు. మళ్ళీ ఎవరన్నా రోజు మందిరానికి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే మంచి భక్తి చేసేవాళ్ళు తీర్పు తీర్చరు. అసలు మందిరానికి వెళ్ళక లోకంలో ఉన్నవారు మందిరానికి వెళ్ళే వాళ్ళు అలా ఉండవచ్చా, అలా అనవచ్చా, తీర్పు తీరుస్తారు. ఈ బాధలన్నీ ఎందుకు? నాకు లోకంలో ఉన్నప్పుడే బాగుంది కదా అనుకుని మరలా లోకానికి వెళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా. సంగమా, మనము కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. ఎప్పుడూ కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. దేవుడు చేసిన మేలుకి కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. హల్లెలూయా. 3 దాసులు ఉన్నారు యజమానుడికి. ఒకరికేమో 5 తలంతులు ఇచ్చాడు, ఇంకొకరికేమో 3 తలంతులు ఇచ్చాడు, ఇంకొక అతనికి 1 తలంతు ఇచ్చాడు. 5 తలంతులు ఇచ్చిన వాడేమో ఆ యజమానుడు ఇచ్చిన దాన్ని 10 తలంతులు చేశాడు. 3 తలంతులు ఇచ్చిన వాడేమో దాన్ని 6 తలంతులు చేశాడు. 1 తలంతులు ఇచ్చిన వాడేమో తీసుకెళ్ళి భూమిలో దాచాడు. తన యజమానుడు వచ్చి అడుగుతూ ఉంటుంటే, వీరు, అయ్యా, నీవు విత్తన చోట కోయివాడువును, నాటన చోట కోయివాడును, ఇత్తన చోట తీర్చుకునేవాడును అయ్యి ఉన్న వాడువని తెలిసి నేను దాన్ని భూమిలో దాచిపెట్టానయ్యా, నువ్వు వచ్చిన తర్వాత ఇద్దారని. అప్పుడు అంటూ ఉంటాడు యజమానుడు, నేను విత్తన చోట కోయివాడును, నాటన చోట తీర్చుకునేవాడునై ఉన్నాను కదా, నేను ఇలాంటి వాడిని తెలిసినప్పుడు ఆ నా సొమ్ముని నువ్వు శోభకారుల దగ్గర పెట్టి ఉంటే నేను వారి దగ్గర వడ్డీతో సహా నేను వసూలు చేసుకునేవాడిని అని చెప్పి వారిని ఏం చేశాడు? చీకటి గల కిటికీలో లేకపోతే గోడములో పడేసారు, చీకటి గదిలో పడవేశాడు.
అక్కడ ఏముంటుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అయితే నమ్మకంగా 10 తలంతులు ఇచ్చిన వానికి ఏం చేశాడు? 10 రాజ్యముల మీద నీవు అధికారమయ్యుండు. 3 ఇచ్చిన వాడికి నీవు నీ దాంట్లో నమ్మకంగా ఉన్నావు. 6 రాజ్యముల మీద నమ్మకంగా ఉండు. కొంచెములో నమ్మకంగా ఉన్నవాడిని దేవుడు గొప్పగా చేస్తాడు. సంగమా, మీకు దేవుడు చేసిన చిన్న మేలైనా సరే దాన్ని మీరు మరవవద్దు. దాన్ని జ్ఞాపకము చేసుకోండి. జ్ఞాపకము చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవునిని మహిమపరచండి. దేవుణ్ణి మహిమపరిచి ఆయన కృతజ్ఞత కలిగి మనము జీవిస్తే ఆయన మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన మేలులను మనం ఇప్పుడును ఎల్లప్పుడూ మరువకూడదు. మరిచే బైబిల్ గ్రంథంలో సౌలు అని ఒక గొప్ప మహారాజు ఉన్నాడు. ఇశ్రాయేలీలకు అప్పటి వరకు దేవుడే రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలీల జనాంగం అంతా ఏరి కోరి అడిగి, ప్రభువా మాకు కూడా ఒక రాజు కావాలి అని అడిగారు. అడగంగానే నేనే వీరికి రాజుగా ఉన్నాను, నేనే వీరిని నడిపించాను, నన్ను కాదని మనుషులలో ఒక రాజును కోరుకుంటున్నారు అని దేవుడు సౌలు అనే ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. దేవుడు అతనేంటి, గాడిదలు కాచుకునేవాడు, గొప్ప వ్యక్తి ఏమీ కాదు. అలాంటి వ్యక్తి ఇశ్రాయేలీల గోత్రంలోనే బెన్యామీను గోత్రం అంటే అల్పమైన గోత్రం, తక్కువ గోత్రం. ఆ గోత్రాన్ని తీసుకువచ్చి ఆ గోత్రంలో నుంచి ఒక రాజుని ఎన్నుకున్నాడు. అతను ఏం చేశాడు తెలుసా? కృతజ్ఞత అన్నది మర్చిపోయాడు. అయ్యో నన్ను దేవుడు రాజు చేశాడే అని చెప్పి దేవునికి కృతజ్ఞతగా ఉండడం మర్చిపోయి, దేవునికి ఆ దైవజనుడైన సమూయేలుకు కూడా కృతజ్ఞత లేకుండా తన సొంత నిర్ణయాలు తీసుకోవడము ప్రారంభించాడు. తర్వాత ఏమైంది? సౌలు భ్రష్టు పట్టిపోయాడు. అతనికి ఎవరు పట్టారు? ఆఖరికి సాతాను పట్టింది, దురాత్మ పట్టింది. ఆ దురాత్మ వదిలించడానికి దావీదు వచ్చేవాడు, తంబుర సుతారా పట్టుకొని ఒక కీర్తనలు పాడంగానే ఆ దురాత్మ పోయేది. దేవుని సంగమా, దేవుని చేత మనం ఎన్నుకోబడిన వారము, దేవుడు మనకు మేలు చేస్తే నిలబడిన వారము. కృతజ్ఞత కలిగి ఉండడము మర్చిపోవద్దు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు మనల్ని సామాన్యమైన వారిని కూడా గొప్పగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ సంస్కారారాధనని మొట్టమొదటగా ఎందుకు జ్ఞాపకము చేసుకోవడం కోసము మనం ఆచరిస్తున్నాం. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? నజరేయుడైన యేసు ప్రభువు మనందరి కోసము కలువరి శిలువలో నా కోసం మరణించాడు, నా పాపము నిమిత్తం మరణించాడని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన ఉన్నాం. రెండవది, హల్లెలూయా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. ఇది నా రక్తము, చదవండి. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేక మంది కోసము చిందింపబడుతున్న నిబంధన రక్తము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నిబంధన. దేవునితో మనము నిబంధన చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఈ లోకములో నుంచి మనల్ని వేరు చేసి ఏర్పరిచి ప్రత్యేకపరిచి మనల్ని ఒక గొప్ప స్థానంలో ఉంచి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుడు మనకు ఒక నిబంధన చేశాడు. ఏంటి ఆ నిబంధన? పాప క్షమాపణ. పాపం నుంచి మనకు విమోచన కలుగుతుందని పాప క్షమాపణ. ఇంకా నిబంధన ఏంటి? అసలు మనకు క్రైస్తవులకి చేసిన నిబంధన ఏంటి? మనకి దేవుడు ఇచ్చిన నిబంధన ఏంటి? అబ్రహాముకు ఒక నిబంధన చేశాడు.
అబ్రహాముకు చేసిన నిబంధన ఏంటి? నిన్ను ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె నిన్ను విస్తరిస్తాను అని అబ్రహాముతో దేవుడు వాగ్దానము చేశాడు. యెహోషువతో నీకు ముందుగా నేను వస్తాను అని చెప్పి యెహోషువతో నిబంధన చేశాడు. అలాగే అనేక మంది భక్తులతో దేవుడు నిబంధన చేశాడు. అయితే మనకి కూడా దేవుడు ఒక నిబంధన చేశాడు. ఏంటి ఆ నిబంధన? చెప్పాలి. చెడుతనములు విసర్జించాలి. ఇంకా దేవుడు మనకు ఇచ్చిన నిబంధన ఏంటి? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం దేవుడు మనకు ఒక నిబంధన ఉంచాడు. మన నిరీక్షణ కూడా అదే. మన నిబంధన ఏంటంటే, మనం మరణిస్తే ఎక్కడికి వెళ్తాం? యథార్థంగా బ్రతికితే, చెడుతనం విసర్జిస్తే, నమ్మకముగా ఉంటే పరలోక రాజ్యము ఇస్తానని నిబంధన చేసి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుడు నిబంధన కలిగి జీవిస్తున్నాడు. మనము నిబంధన కలిగిన భక్తి చేస్తున్నామా? నిబంధన కలిగిన భక్తిని మనం చేస్తున్నామా? నిబంధన కలిగి మనం భక్తి చేయలేకపోతే ఈ లోకంలో మనం భక్తి చేయలేం. కాంప్రమైజింగ్, నిబంధన లేకపోతే కాంప్రమైజింగ్ భక్తి చేస్తాం. పర్వాలేదు, ఇవాళ ఒక్కరోజే కదా, రేపొద్దు నుంచి మరలా చేయొచ్చులే. ఇవాళ ఈ రేపే కదా, ఇవాళ ఒక్కరోజే కదా, రేపు అనుకుంటాం. మరలా ఈ రోజే జరిగింది, రేపొద్దున ఇంకా మనం మంచిగా ఉండొచ్చులే అని అనుకుంటాం. నిబంధన లేకపోతే. ఒక నిబంధన కలిగి భక్తి చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒక నిబంధన కలిగిన భక్తి. షడ్రకు, మెషయ, అభిజ్ఞగోలు ఉన్నారు. వారి నిబంధన ఏంటి? మేము మా దేవునికి తప్ప వేరే ఒకరికి మేము నమస్కరించము, సాష్టాంగ నమస్కారము చేయము. దానియేలు నిబంధన ఏంటి? దానియేలు నిబంధన, నేను రోజుకు 3 మారు ప్రార్థన చేయాలి. అది దానియేలు యొక్క నిబంధన. వీరే బాలురుగా ఉన్నప్పుడు మేము విగ్రహములు కల్పించిన ఆహారమును మేము తినము. ఆహారం మేము తినము. అది వారి నిబంధన. వారు ఆ నిబంధన మీద నిలబడ్డారు కాబట్టే ఆ రోజు ఆ ఆహారము తినకుండా వారు నిబంధన మీద నిలబడ్డారు కాబట్టి అక్కడ అనేక మంది యవనస్తులు ఉన్న, వీరికన్నా జ్ఞానవంతులు ఉన్న వారందరిలో వీరినే జ్ఞానవంతులుగా తీర్చారు. వీరిలే నిపుణత కలిగిన వారుగా, జ్ఞానవంతులుగా, పరిపూర్ణులుగా దేవుడు ఏర్పడి చేసి రాజు కళ్ళల్లో పడే విధముగా దేవుడు చేశాడు. వారు ఆ నిబంధన మీద నిలబడ్డారు కాబట్టే 4వ వాడుగా దేవుడు వారి మధ్యన ఉన్నాడు. వారిని ముగ్గురిని తీసుకువెళ్ళి అగ్నిలో వేస్తే 4వ వాడిగా వారికి కనీసము నిప్పు అయినా సరే కొంచెం కూడా అంటుకోకుండా 4వ వాడిగా ఉంచాడు. 7 అంతలు అగ్ని చేసినా సరే 7 అంతలు అగ్ని కూడా వారిని ఏమీ చేయలే. ఎందుకని? వారితో దేవుడు ఉన్నాడు. 4వ వాడిగా దేవుడు ఉన్నాడు. సింహాల బోనులో దానియేలు వేశాడు. దానియేలు వేసినా సరే దానియేలుకి ఏమి అవలా. కానీ దానియేలు మీద దుష్ట పన్నాగాలు పన్నిన వారిని అక్కడికి తీసుకురాగానే అక్కడి నుంచి కింద పడకుండానే చీల్చివేసింది. ఎందుకు అలా జరిగింది? ఏ విధంగా జరిగింది? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా జరిగింది? వారి భక్తి, వారు దేవునితో పాటు చేసుకున్న నిబంధన. దానియేలుకి నేను రోజుకు 3 మారు ప్రార్థన చేయాలి అని ఒక నిబంధన దేవునితో తీసుకున్నాడు. అది దానియేలు యొక్క నిబంధన. మేము మా దేవునికే నా సాష్టాంగ నమస్కారం చేయాలి. అది షడ్రకు, మెషకు, అబేద్నెగోల యొక్క నిబంధన. వీరే మేము ఆహారము తిన్నామన్నారు. ఈ నలుగురే మరలా. ఇది వారి యొక్క గొప్ప నిబంధన. దేవుడు అందుకనే అన్యులలో నుంచి వారిని గొప్పవారినిగా చేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంకొక విషయం తెలుసా? వీరు నలుగురు కూడా నపుంసకులే. వీరు వివాహాలు చేసుకోవడానికి పనికిరారు. వారు బాలురుగా ఉన్నప్పుడే బానిసలుగా వారిని తీసుకొస్తున్నప్పుడు
ఆ షడ్రక్ వారు నెబుకద్నెజరు వాళ్ళందరిని నపుంసకులుగా మార్చడం జరిగింది. మార్చి వారిని ఆ ప్రాంతంలో బానిసలుగా వాడుకోవడానికి తెచ్చుకున్నాడు. అయినా సరే మేము ఈ విధంగా బాధింపబడుతున్నామే, లేకపోతే మేము ఈ విధంగా ఉన్నామని ఎక్కడ వారు బాధపడకుండా దేవునితో ఒక నిబంధన కలిగిన భక్తి చేశారు. అక్కడ చాలా గొప్ప విషయం ఏంటో తెలుసా? అక్కడ నలుగురు రాజులు మారారు కానీ దానియేలు స్థానం మాత్రం మారలా. రాజులు మారినా సరే దానియేలు ఎవరికైనా సరే దానియేలే మంత్రి. ఎందుకని? దానియేలు నమ్మకమైన వాడు, దానియేలు దేవుని జ్ఞానము కలిగిన వాడు, దానియేలు దేవుని ఆత్మ కలిగిన వాడు. అలాంటి వివేచన కలిగిన వాడు వేరొకరు లేరు. అలాంటి మంచి ఆలోచన చెప్పేవారు ఇంకొకరు లేరు. దేవుని సంగమా, దేవునితో మనకు ఒక నిబంధన కలిగి ఉంటే దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు. ఈరోజు నీ నిబంధన ఏంటి? నీ నిబంధన ఏదైనప్పటికీ నీవు దేవునితో బలముగా నువ్వు నిలబడగలిగినట్లయితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆయన మా కలువరి సెలవులో నిబంధన గుర్తుగా అది ఆయన ఈ సంస్కారాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవడానికి, రెండవదిగా ఏంటి? నిబంధనకు గుర్తుగా దీన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. మూడవ విషయాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 55వ వచనం 56వ వచనం ఇందాక చదివిన మాట మరొకసారి చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును ఆ ఆ ఆ ఆ ఆ ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆహారం ఏంటి? ఈ ఆహారం దేనికి గుర్తుగా ఉన్నది చెప్పాలి. ఇది ఒక ఆత్మీయ ఆహారముగా ఉన్నది. ఈ రొట్టె ద్రాక్షరసం దేనికి గుర్తుగా ఉన్నాయి? ఆత్మీయమైన ఆహారానికి గుర్తుగా ఉన్నవి. ఈ ఆహారము తీసుకున్న మనము ఆత్మలో ఇంకా ఎదుగుతాం, ఆత్మీయంగా ఎదుగుతాం. మనం ఏదో ఈ ఆహారాన్ని తీసుకునేది మామూలుగా ఒక రొట్టె ద్రాక్షరసం మనము పరిశుద్ధంగా ఉంటేనే తీసుకోవాలి, మనం జ్ఞానంగా మంచిగా ఉంటేనే తీసుకోవాలి, నేను కాదనట్లా. అవును, అయితే ఈ రొట్టె ద్రాక్షరసము తీసుకోవడం బట్టి కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎలాంటి ఆశీర్వాదాలు, ఎలాంటి దీవెనలు ఉన్నాయి అంటే మన ఆత్మీయమైన సంబంధమైన విషయాలు. మనం కోరుకుంటాం కానీ మనము ఈ లోకములో ఉన్న మన శరీరం ఆశీర్వదింపబడాలని కోరుకుంటాం, భౌతికముగా ఆశీర్వదింపబడాలని కోరుకుంటాం. మనం కోరుకోవాల్సింది ఆత్మీయంగా, క్రైస్తవులమైన మనము ఆత్మీయముగా ఆశీర్వదింపబడాలి. ఆత్మీయమైన ఆశీర్వాదం అంటే అది ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదము. భౌతిక సంబంధమైనది ఏ విధంగా ఉంటుందంటే, ఈ లోకంలో నాకు నా శరీరం కోసం మంచి గృహం కావాలి ప్రభువా, నాకు దానికి ఆ గృహం కట్టుకున్న తర్వాత దానికి కంఫర్ట్స్ కావాలి, నాకు అనుకూలత కావాల్సిన వస్తువులు కావాలి, ఇంకా నేను బయటికి వెళ్ళినప్పుడు మంచి కారు కావాలి, ఇంకా ఆ కారులో కూడా ఇంకా ఇలాంటి విధానాలు కావాలి, ఆ కారులో నాకు ఖర్చు పెట్టుకోవడానికి కావాల్సిన ధనము కావాలి. ఇలా మనకి ఎన్నో అవస్థలు ఉంటాయి. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏ విధంగా కోరుకుంటూ ఉంటుందంటే, నేను హృదయంలో ఒక తెలియని ఒక నింపుదల. యోబు అంటూ ఉంటాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, దేవుని నామానికే స్తుతి కలుగును గాక. పౌలు అంటూ ఉంటాడు కదా, నేను క్రీస్తు నిమిత్తమే సమస్తమును పెంటతో నేను ఎంచుతూ ఉన్నాను. ఇంకా పౌలు అంటుంటాడు కదా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. పేతురు అంటుంటాడు కదా, నేను క్రీస్తులాగా సిలువ వేయబడడానికి నేను అర్హుడిని కాదయ్యా, నేను యేసు ప్రభు ఇలా సిలువ వేయబడ్డాడు, నేను ఆ విధముగా సిలువ వేయబడకూడదు, నన్ను తిరగవేసి వేయండి. ఇట్లా దేవునికి స్తుతి కలుగును గాక. ఆత్మలో ఆశీర్వాదం అంటే అది.
దేవునిలో ఆత్మలో ఆశీర్వదింపబడితే మనం ఆత్మీయంగా ఎదుగుతాం. దేనికి భయపడం, మరణానికి భయపడం, రోగమునకు భయపడం, సమస్యకు భయపడం. ఎందుకు? సమస్య వచ్చిందంటే దేవుడే తీసివేస్తాడులే, దేవుడే ఉన్నాడులే. ఇంకా రోగం వచ్చిందా, ఒకవేళ మరణిస్తే పరలోక రాజ్యానికి వెళ్తాంలే, కానీ ఈ లోకంలో నన్ను ఇప్పుడే ప్రభువు తీసుకెళ్ళడం. అదే కదా మన యొక్క నిరీక్షణ, మన విశ్వాసం అంటే అదే కదా. హల్లెలూయా. సంగమా, నేను మిమ్మల్ని భౌతికంగా నేను ఆశీర్వదింపబడొద్దని నేను కోరుకోవట్లేదు, కానీ మరి ముఖ్యంగా నేను కోరుకునేది ఆత్మలో ఆశీర్వదింపబడాలి. మీరు హృదయంలో మీరు ఇంకా ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మలో ఎదిగామనుకోండి ఎలా ఉంటుందో తెలుసా? ఎంతో సహాయం చేస్తాం. దావీదుని తన సొంత మామయ్య అయిన, తన పేరేం పేరు ఇందాక చెప్పుకున్నాం, సౌలు పలుమార్లు చంపాలని చూచాడు. అయితే ఈ దావీదుని చంపడానికి సౌలు అడవిలోకి వచ్చాడు. అడవిలోకి రాగానే ఇతను దారి తప్పున్నాడు, అలసిపోయి ఒక చోటన పడుకుని ఉన్నాడు, ఒక గృహ దగ్గర. దావీదుకి ఆ విషయం తెలిసి ఒక కత్తి తీసుకుని వచ్చాడు. కత్తి తీసుకుని వచ్చి ఈ సౌలు దగ్గరికి వచ్చి అతను పడుకున్నప్పుడు తన అంగీని, తన బట్టల్ని అట్లా కట్ చేశాడు. తన కత్తితో అట్లా కట్ చేసి వెళ్ళాడు. అతను కట్ చేసినప్పుడు కూడా అతను ఎంతో మనసు నొచ్చుకుందంట. ఏమిటది? దేవుని చేత అభిషేకింపబడిన వాడిని నేను చంపకూడదు అని అతను నొచ్చుకుందంట. అది ఆత్మీయమైన ఎదుగుదల. అంటే కీడుకు ప్రతి కీడు చేయదలుచుకోవాలి. అతను చంపాలనుకున్నాడు, అతను చంపితే ఇక దావీదే రాజు. కానీ దావీదు అలా కోరుకోవాలా. తన మనసు ఆ విషయంలో కూడా నొచ్చుకుంది. దేవుని సంగమా, ఆత్మీయమైన ఎదుగుదల అంటే అది, ఆత్మీయమైన ఆశీర్వాదం అంటే అది. నిన్ను ఎవరన్నా దూషించారనుకోండి, దూషించిన వెంటనే మనము శారీరక రీతిగా అయితే మనం తట్టుకోలేం, మనం భరించలేం. మనం ఏం చేస్తాం తెలుసా? ఆత్మలో ఆశీర్వదింపబడిన వారిని మౌనంగా ఉండిపోతారు. మౌనంగా ఉండిపోయి వారి కోసం ప్రార్థన చేస్తారు. వారి కష్టంలో ఉన్నప్పుడు వారికి సహాయం చేస్తారు. ఆత్మలో ఎదిగిన వారు పన్నుకు పన్ను, కన్నుకు కన్ను, ఇంకా ఏ చేస్తే అది చేయాలని కోరుకోడు. అతను మేలు చేత కీడుని జయించాలనుకుంటాడు. మేలు చేత కీడుని జయించాలనుకుంటాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మేలు చేత కీడుని జయించడం అంటే ఏంటి? ఉదాహరణకమ్మా, మీకు అన్నలో, తమ్ముళ్ళో, అక్కలో, చెల్లెలో ఎవరన్నా ఉన్నారు. వారు ఆపత్తులో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు వారికి ఎంతో సహాయం చేశారు, ఆదరించారు. ఆదరించిన తర్వాత మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వారు మిమ్మల్ని విడిచిపెట్టేశారు, మిమ్మల్ని పట్టించుకోవాలా. నాకెందుకు వచ్చిందిలే, వాళ్ళతో నాకేంట్లే అని మిమ్మల్ని విడిచిపెట్టేశారు. మరలా కొన్నాళ్ళకి వాళ్ళకి ఏదో ఆపద వచ్చింది. వారు మిమ్మల్ని అడగలేక ఏదో మిమ్మల్ని అడిగారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? మీరు వారికి సహాయం చేయలేదనుకోండి, వాళ్ళు మరలా మిమ్మల్ని తిడతారు. అవునా కదా? మేము ఇట్లా ఉంటే ఇట్లా సహాయం చేయలేదు, మేము ఆ రోజు ఏదో మాకు ఇబ్బందిగా ఉండి మేము సహాయం చేయలేకపోయాము, మేము అప్పుడు సహాయం చేయలేకపోయిన చూసి ఈరోజు వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది కదా, మాకు సహాయం చేయలేదు అని వారు మనసులో పెట్టుకుంటారా పెట్టుకోరా? అయితే మనం ఏం చేయాలి? ఒకవేళ మనము ఆ సహాయం చేయగలిగితే, సహాయం చేసామనుకోండి, వారు బ్రతికి ఉన్నంత కాలము ఆ విషయమే వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉంటారు. బ్రతికి ఉన్నంతకాలం మేము కీడు చేసినా సరే వారు మాకు మేలే చేశారు వాళ్ళు అనుకుంటారు. వారి దేవుణ్ణి బట్టి మీరు సాక్ష్యం ఇవ్వచ్చు, నేను నా మూలముగా కాదు, నా దేవుని మూలముగా నేను ఈ విధముగా చేయగలిగాను. అప్పుడు మీరు మీ ప్రవర్తన ద్వారా వారికి దేవుని గురించి చెప్తే అప్పుడు నమ్ముతారు. హల్లెలూయా. యోనాని సముద్రంలో పడవేశాడు, సముద్రంలో పడ్డాడు. సముద్రంలో పడిపోయిన తర్వాత యోనా పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ఆ తర్వాత ఆ సముద్రం అంతా నెమ్మదించింది. ఆకాశంలో నుంచి ఒకేసారి అప్పటి వరకు ఉరుములు, మెరుపులు, గాలి, వానలతో వచ్చి ఆకాశం అంతా అల్లకోల్లంగా ఉంది. ఇప్పుడు ఆకాశం అంతా తెల్లగా కనిపిస్తూ ఉంది.
అప్పుడు ఉన్నారు, అయ్యా నా మూలంగా వచ్చింది, నన్ను మీరు వేస్తే ఈ విధంగా ఉంటుందయ్యా అనగానే, అట్లా వేసిన తర్వాత ఈ యోనా దేవుడే నిజమైన దేవుడు అని అక్కడ అనేక మందిని పూజించేవారు కూడా ఆ దేవుణ్ణి స్తుతించి ఆరాధించి దేవుణ్ణి మహిమపరిచారని వాక్య భాగం చెప్తుంది. దేవుని సంగమా, ఇతరుల ద్వారా నీవు వాళ్ళకి కీడుకి నీవు మేలు చేసి వారిని జయిస్తే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు వాక్య భాగం చెప్తుంది కదా, నీవు కీడుకు ప్రతి కీడు చేయక నీవు కీడుకు మేలు చేసినట్లయితే వారి మీద నిప్పులు కుప్పగా పోస్తావు. అంటే ఏంటి? అయ్యో నేను ఆ రోజు ఇబ్బంది పెట్టానే, ఈరోజు వారు నాకే సహాయం చేశారని వారు చేసిన క్రియలు వారినే వేధిస్తాయి, వారినే బాధ పెడతాయి. అలా మన జీవితం ఉండాలి, అనేక మందికి ఆదర్శముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి. రెండవదిగా నిబంధన కలిగి మనం ఉంటుంది. మూడవది ఆత్మలో ఎదగాలి, ఆత్మలో ఆశీర్వదింపబడాలి, ఆత్మీయంగా ఎదగడం కోసము ఈ సంస్కార ఆరాధన మనం చేస్తున్నాం. నాలుగో విషయం నేను త్వరగా తీసుకెళ్తాను. తర్వాత ఇంకో మా ప్రభు సంస్కార ఆరాధన కూడా ఉన్నది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూచుడి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు చెప్పేది ఏంటంటే, ఒకే పాత్రలోనిది, ఒకే రొట్టెలోనిది, ఒకే పాత్రలోని తాగుతున్నాం, ఒకే రొట్టెని మనం తింటూ ఉన్నాం. అంటే మనం ఏంటి? ఏకమై ఉన్నాం. అంటే మనం ఏమో ఐక్యత కలిగి ఉండాలి. ప్రభు బలలో ఉన్న సంఘములో ఉన్న మనము నాలుగవదిగా ఏం చేయాలి? దీనికి ఐక్యత కలిగి ఉండాలి. మనమందరము సహవాసము కలిగి ఉండాలి. ఒకరిని మనము దూరము చేసుకునే వారముగా ఉండకూడదు. ఒక మాట కోపతాపాలు ఉంటాయి. ఒక చేతికి 5 వేళ్ళు ఒక రకంగా ఏ విధముగా ఉండవో, సంఘములో ఉన్నవారు అందరూ ఒకలాగా ఉండకపోవచ్చు. ఒకరు సాత్వికులు ఉండవచ్చు, ఒకరు కోపము కలిగిన వారు ఉండవచ్చు, ఇంకొకరేమో దయగలిగిన వారు ఉండవచ్చు. అయితే కోపం కలిగి వెంటనే ఆ కోపాన్ని చల్లారిపోయి మరలా సమాధాన పడేవారు ఉండవచ్చు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ విధముగానైనాను ఉండవచ్చు. అయితే అందరూ ఒకలాగా ఉండరు కదా. అయితే మనం ఏం చేయాలి? క్రీస్తులో ఉన్న మనము అందరినీ కలుపుకొని పోవాలి. శరీరంలో అనేక అవయవాలు ఉంటాయి. ఈ చెయ్యి అంటూ ఉంటుంది, ఈ చెయ్యి నేను ఆ బరువు మొయ్యను అందనుకోండి, పని అవుతుందా? అవయవాలు మన బ్రెయిన్కి ఆలోచన రావాలి, అది చెయ్యికి తెలియజేయాలి. ఆ చెయ్యి మొయ్యాలనుకుంటే కాలు అక్కడ దాకా తీసుకువెళ్ళాలి, ఆ వేళ్ళు అన్నీ సహకరించాలి. ఏది సహకరించకపోయినా ఏ పని అవదు. అవునా కాదా? అలాగే ప్రభు అందుకనే చెప్తూ ఉంటున్నాడు, మీరు అవయవములై ఉన్నారు, మీరు అవయవ భాగాలై ఉన్నారు, నేను శిరస్సునై ఉన్నాను. శిరస్సు ఏం చెప్తుంది? ఏం చేయాలో, ఆ అవయవాలకి ఏం చేయాలో శిరస్సు చెప్తుంది. ఆ అవయవాలన్నీ ఆ విధముగా చెయ్యాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. దేవుని సంగమా, మనలో ఆ ఐక్యత ఉన్నదా? ఆ ఐక్యత ఉన్నదా? ఐక్యము కలిగి మనం ఏదైనా చేయగలం. నేను
ఒక్కడినే వెళ్ళి సువార్త ప్రకటించాను అనుకోండి, ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు ఒక్కరే ఉంటే. అదే నలుగురు ఐదుగురు వెళ్ళి చెప్తే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది కదా. నాకున్న ఆలోచనలు మీకు ఉండవచ్చు, మీకున్న ఆలోచనలు నాకు ఉండవచ్చు. అన్ని ఆలోచనలు కలిగి క్రీస్తును మనం ముందు పెట్టి అందరం ఐక్యంగా చేస్తే ఎలా ఉంటుంది? ఏదైనా సరే ఐక్యతగా ముందుకు వెళ్ళాలి, ఏ విషయమైనా సరే. ఐ మీన్ హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలోకి వచ్చేసరికి మన సొంత ఆలోచనలు, సొంత విధానాలు, సొంత పనులు ఏది ఉండకూడదు. అందరము ఒకటే. ఐ మీన్ హల్లెలూయా, హల్లెలూయా. ఐక్యత అంటే ఏంటో తెలుసా సంగమా? క్రీస్తులో క్రీస్తులో ఐక్యత అంటే ఏంటి చెప్పాలి? సమానం, సమాధానం, సమానం. దేవుని సంగమా, సంఘంలో పేదవారు ఉండవచ్చు, గొప్పవారు ఉండవచ్చు, గుడ్డివాడు ఉండవచ్చు, కుంటివాడు ఉండవచ్చు, మాట మాంద్యము కలిగిన వాడు ఉండవచ్చు, మోగవాడు ఉండవచ్చు. ఎవరైనా ఉండనివ్వండి, అది పాస్టర్ గారు అవ్వచ్చు, పాస్టర్ గారు అవ్వచ్చు, లేకపోతే సంఘంలో ఇంకెవరైనా పెద్దలు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. ఎవరైనా ఏంటిది? సమానము. అందరము సమానమే. అంతేగాని మీరు మీరు మాకన్నా తక్కువ వారు కదండి, మేము ఇంట్లో గొప్పవారం కదండి అంటాకి కుదరదు. ఏమండి, ఇంకా మేము ఆ మతాన్ని మేము ఆరాధిస్తున్నామండి, మేము మాది ఆ కులం అండి, ఈ కులం అండి మాది, మేము అట్లాగండి అంటానికి కుదరదు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత కుల మత భేదాలు ఏముండదు. ఆస్తి అలాగే అంతస్తులు కూడా ఏముండదు, అంతా ఒకటే. ఇంకా ఆ మనస్సు ఉన్నదంటే దాని అర్థం ఏంటో తెలుసా? మారు మనసు లేదని అర్థం. ఇంకా నీవు ఇంకా దేవునిలో ఎదగలేదని అర్థం. మారు మనసు అంటే ఏంటంటే అన్నీ విడిచిపెట్టడమే. ఇక నేను క్రీస్తులోనే జీవించాను, ఈ లోకంలో మరణించాను. నిన్న ఈ లోకంలో చావలా సంగమా, మీరందరూ చనిపోయారా? ఇంకా చావలేదంట అంకితమ్మ గారు. చెప్పాలి, అందరూ చనిపోయారా? లోకంలో చనిపోయారా? లోకంలో చనిపోవాలి. కుల మత భేదాలు ఉండకూడదు, ఇంకేది ఉండకూడదు. క్రీస్తులో మనం అందరము సమానమే. యేసు ప్రభువు ధనం ఉన్న వాళ్ళ కోసం ప్రాణం పెట్టలా, పేదవారి కోసమే ప్రాణం పెట్టలా, వాళ్ళు గొప్పవాళ్ళని వాళ్ళ కోసం పెట్టలా, అందరి కోసము సమానంగా పెట్టాడు. సంఘంలో ఈ భేదాలు ఏంటి? సంఘంలో ఈ తారతమ్యాలు ఏంటి? ఆ తారతమ్యాలు ఉండకూడదు. ఆ తారతమ్యాలు ఎప్పుడు పోతావో అప్పుడు మనము ఏమవుతాం? ఆత్మీయముగా ఎదుగుతాం. ఐ మీన్ హల్లెలూయా. అప్పుడు మనము ఐక్యత కలిగి ఉంటాం. ఐక్యత పోవాలంటే ముందే ఉండాలి, ఇవన్నీ పోవాలి. వాళ్ళు వేరు, మేము వేరు, వాళ్ళ ఇంటి పేరు వేరు, మా ఇంటి పేరు వేరు, వాళ్ళు మాకన్నా తక్కువ వాళ్ళు, మేము వాళ్ళకన్నా గొప్ప వాళ్ళం, వాళ్ళకి అది లేదు, మాకు ఇది ఉన్నది. ఇవన్నీ పోవాలి. ఇవన్నీ పోయినప్పుడే సంఘం ఐక్యత కలిగి ఉంటుంది. ఐ మీన్ హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఐక్యత కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఐ మీన్ హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. ఏం చేయాలి? అన్నీ ఈ లోకరీత్యా సమస్తమును విడిచిపెట్టాలి. ఐ మీన్ హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా
ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును పరచూరింతురు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఐదవదిగా మనం ఎందుకు ఇది చేస్తున్నాము అంటే, దేవుని మన కోసం ప్రభువు వస్తున్నాడు, త్వరగా రాబోతున్నాడు. ప్రభు వచ్చే వరకు మనం ఏం చేయాలి? దీన్ని ప్రచురిస్తాం. ఎప్పుడు? నిరీక్షణ కలిగి ఉంటాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉంటాం. ఈ ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న నీకు నాకు ఒక నిరీక్షణ ఉన్నది. ఏంటి ఆ నిరీక్షణ? మనందరికీ ఒక నిరీక్షణ ఉన్నది. ఏంటి ఆ నిరీక్షణ? నేను చాలా తరచుగా చెప్తాను. నేను మీకు చాలాసార్లు చెప్పాను. నాకు ఈ లోకంలో నా కోరికలు ఏదైనా ఉందంటే, ఈ లోకంలో మంచిగా బ్రతికి పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నది నా కోరిక. మన నిరీక్షణ కూడా అంతే. పరలోక రాజ్యానికి వెళతామని మన నిరీక్షణ. మనకంటూ ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ లేకపోతే ఈ లోకంలో మనం భక్తి చేయలేం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ భక్తి చేయాలంటే మనకు నిరీక్షణ కావాలి. నజరేయుడైన యేసు ప్రభువు 500 మంది చూస్తూ ఉండగా ఆ ఒలీవ కొండ మీద ఏ విధముగా ఆరోహణం అయ్యాడో, మరలా ఆయన కోసం ఎదురు చూస్తున్న మన కోసము, అలాగే సమాధి చేయబడిన అనేక మంది పరిశుద్ధుల కోసము, హతసాక్షుల కోసము ఆయన మరలా అదే విధముగా ఈ భూమి మీదకి తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన మరలా అదే విధముగా భూమి మీదకి తిరిగి రాబోతున్నాడు. అది నా నిరీక్షణ. నాకు 7 ఏండ్లు విందు కలగబోతుంది పరలోక రాజ్యములో. ఈ లోకములో క్రీస్తుని విడిచిన వారిని, దేవుణ్ణి విసర్జించిన వారికి 7 సంవత్సరాలు ఇక్కడ ఏమవుతుంది? శ్రమ కలగబోతుంది. 1000 ఏండ్లు విందవుతుంది. స్తోత్రం. కలిసి పాడాలి అందరూ. ఆయన వేయగును ఈ లోక రాజ్యాలన్నీ, ఆయన వేయగును. రేపపాటున మారాలి. కలిసి. రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. రాజుగా భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఐదవదిగా మనం ఏం కలిగి ఉండాలి? ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. నజరేయుడైన యేసు ప్రభువు మరలా భూమి మీదకి రాబోతూ ఉన్నాడు అని ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. నేనైతే మాత్రం అదే చేస్తాను. నాకు ఏదన్నా ఇబ్బంది కలిగిందనుకో, ఒక నిరీక్షణ ఉంటుంది. ఈ శ్రమ ఎంతకాలము ఉండదు, నాకు ఎల్లకాలం ఉండదు. ఈరోజు వస్తే రేపు వస్తే మరలా పోతుంది. నేను భరించలేని నా జీవితంలోకి ఏదైనా వచ్చినా జీవితకాలం కాదు కదా. నేను ఈ లోకంలో
బ్రతికినంత కాలమే ఏ శ్రమైనా. నేను అలా ధైర్యంగా ఎందుకు ఉండగలుగుతున్నాను అంటే నాకు ఒక నిరీక్షణ ఉంది. నేను ఈ లోకం నాది కాదు, మనది కాదు అని నాకు తెలుసు. కాబట్టి నా తర్వాత నిరీక్షణ ఏంటో దానికోసం నేను చూస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, మనం ప్రభు బలలో 3 రోజులుగా సిద్ధపడ్డాం. 3 రోజులుగా ప్రార్థనలో ఉన్నాం. ప్రార్థనలో ఉన్న మనము ఏ విధంగా సిద్ధపడ్డాం? ప్రభు బలలో పాలు పంపులు పొందడానికి నీకు నాకు యోగ్యత ఉన్నదా? అలాంటి సిద్ధపాటు నీకు నాకు ఉన్నదా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. మీన్ హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆ విధముగా ఉంటేనే మనం ప్రభు బలలో పాలు పంపులో పొందాలి. మనం ఆ సిద్ధపడలేదు అని మనకి తెలుసు. మనకి ఎట్లా తెలుసుద్దయ్యా అంటే మనకు తెలుస్తుంది. ఉదాహరణకి ప్రార్థనలో ఉన్నారు, బాప్తీసం పొందారు, కానీ ఆఖరి నిమిషం ఇక నేను సరిగ్గా మందిరానికి రాలేదు కదా, సిద్ధపడలేదు, నేను తీసుకోనన్నాను. ఏంటిది? బల్ల తీసుకొని అన్నారు. ఎందుకని తీసుకొని అన్నారు? ఆవిడ సిద్ధపడలేదు కాబట్టి. సిద్ధపడకుండా తీసుకుంటే ఏమవుతుంది చెప్పాలి? ఏమవుతుంది? బలహీనులు అవుతారు. రెండవదిగా రోగులు అవుతారు. కొంతమంది నిద్రిస్తున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు అన్నది. అందుకని దేవుని సంగమా, ఈ 3 రోజులు మనం ఏదో ప్రభు బలలో బాలు పంపులు పొందుతున్నాం అన్నట్టు నాకు నచ్చదు. ఏదో ఆదివారం మనము నెలలో ఒకసారి పాలు పంపులు పొందాలి అన్నది మన భక్తి కాదు. మన భక్తి ఏ విధంగా ఉండాలి? సిద్ధపడాలి, పరిశుద్ధంగా సిద్ధపడాలి. ఆ విధంగా ఉంటేనే మనము ప్రభు బలలో పాలు పంపులు పొందాలి. ఆ విధంగా నేను సరిగ్గా సిద్ధపాటు లేకుండా నేను మిమ్మల్ని సిద్ధపరిచేసి నేను సిద్ధపడిపోయి ఉన్నాను అనుకోండి, తర్వాత పర్యవసానం అనుభవించేది నేను అనుభవించాలి, మీరు బాధపడాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకని అంత పరిశుద్ధంగా మనం సిద్ధపరచబడేది దేవుని సంగమా. అందుకని మీరు సరిగ్గా సిద్ధపడండి. దేవుని రాకడ అతి త్వరలో ఉన్నది. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నది 5 విషయాలు ఏంటంటే ఒకసారి చెప్పండి. మొట్టమొదటి విషయం, మనము ప్రభులో ఈ సంస్కార ఆరాధన ఎందుకోసం చేస్తూ ఉన్నాం, అసలు దీని అర్థాలు ఏంటి? ఒకటి చెప్పండి. ఒకటి, మొట్టమొదటిది ఏంటి? దేవునిని జ్ఞాపకము చేసుకోవడం కోసం ఆయన చేసిన త్యాగాన్ని. రెండవదిగా నిబంధనకు గుర్తుగా దీన్ని మనము చేస్తున్నాం. మూడవది ఆత్మలో ఎదగడము కోసము, శారీరకంగా కాదు, ఆత్మలో ఆత్మీయంగా ఎదగడము కోసం చేస్తున్నాం. నాలుగవది చెప్పాలి. నాలుగవది చెప్పాను. నాలుగవది. ఐదోది చెప్పండి. ఐదవది నిరీక్షణ. నాలుగవది ఐక్యత కలిగి ఉండాలి. నాలుగవది ఐక్యత కలిగి ఉండాలి. ఐదవది నిరీక్షణ. ఈ 5 సందర్భాలను బట్టి మనము ఏం చేస్తూ ఉన్నాం చెప్పాలి. ఈ 5 సందర్భాలను బట్టి మనము ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నాం. దేవుని ప్రియ సంగమా, అలాంటి సమర్పణ మనకందరికీ దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ దయచేయునుగాక. దేవుడు మన సంఘాన్ని అట్టి విధముగా ఆశీర్వదించునుగాక. అందరినీ దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇటు వాక్యాన్ని దేవుడు మన ఉనికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.